హలో ఎవరీవన్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్నాయని చెప్పాలి. ఇదే నేపథ్యంలో ఇక్కడ తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతుంటే ఏపీలో బెట్టింగ్ కట్టారట 300 కోట్లు. సో ఎవరు ఏంటి దీని మీద డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. నమస్తే అండి. హలో మేడం. ఇక్కడ తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతుంటే అక్కడ 300 కోట్లు బెట్టింగ్ కట్టింది ఎవరు మేడం? అది కూడా ఎవరు కట్టారు? ఆంధ్ర వాళ్ళు, ముఖ్యంగా భీమవరానికి చెందిన వాళ్ళు. అవునా? భీమవరం రాజులు అవుతారేమో, మనకు తెలియదు ఎవరు కట్టారు. మీకు కోడి పందాలు తెలుసు, భీమవరంలో పందాలు జరుగుతాయి సంక్రాంతికి. ఆ పోటీలప్పుడు ఎన్ని కోట్లు మారుతాయో చేతులు అందరికీ తెలుసు. సో ఇవాళ మీరు అన్నారు జూబ్లీ హిల్స్ ఎన్నికలకి ఎందుకండి బెట్టింగ్ కట్టారు, అంత ఇంపార్టెంట్ ఏంటి అని. అంటే ఈసారి ఎవరికి వాళ్ళు చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్నారు. మనం ముందే చెప్పినట్టుగా 40 to 50% మధ్యలోనే ఓటింగ్ శాతం ఉంటుందన్నాము. 47.16 ఎంతో ఓటింగ్ శాతం నమోదైంది. తర్వాత నేను మొట్టమొదటే చెప్పాను, ఖచ్చితంగా కాంగ్రెస్ నెగ్గుతుంది, నవీన్ యాదవ్ గెలుస్తారు అని. సో ఎన్నిక నిన్న జరిగాక ఈవెన్ సర్వేలన్నీ కూడా అదే చెప్పాయి. అంటే ఎంత మెజారిటీ అనేది మనం చెప్పలేం, కానీ 10,000 అయితే వస్తుందేమో మెజారిటీ నవీన్ యాదవ్కి. అంటే గతంలో ఆయనకు వచ్చినంత మెజారిటీ అయితే రాదు, మాగుంట గోపీనాథ్కి వచ్చినంత. అయితే ఈసారి తక్కువే వస్తుంది, కానీ తక్కువ వచ్చినా కూడా మీకు ఒక ఓటు కూడా ఈసారి గెలుపుకి చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి నిన్న సునీత చాలా హంగామా చేశారు. తర్వాత ఏమో మీడియాతో మాట్లాడారు. యాక్చువల్గా అది మరి ఎన్నికల నియమావళికి విరుద్ధం. అది దాని మీద కాంగ్రెస్ వాళ్ళు కూడా గొడవ చేశారు. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఎన్నికల కమిషన్కి. నిన్న యాక్చువల్గా బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ హడావిడి చేశారు మీరు కనుక చూస్తే ఎలక్షన్స్ అయిపోయాక. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతామనే భయంతో గందరగోళం సృష్టించాలని చూశారు. ఈ ఎన్నిక చెల్లదు, ఎన్నిక ఆపేయండి అంటూ ఆవిడ నానా గొడవ చేసింది. యాక్చువల్గా మనకి డే 1 నుంచి మనం మాట్లాడింది అదే. ఎందుకంటే మనం మొత్తం సినారియో చూస్తే కనుక అయితే ఖచ్చితంగా కాంగ్రెసే నెగ్గుతుందని అనిపించింది. తర్వాత కదా మీకు ఎవరు రేవంత్ రెడ్డి అడుగుపెట్టినా మనం మాట్లాడాక రేవంత్ రెడ్డి బాగా సీరియస్గా తీసుకున్నారు ఆయన. ఆ తర్వాత ఆయన అంటే అజరుద్దీన్ని మంత్రి చేసినా, ముస్లిం ఓట్స్ తన వైపు తిప్పుకున్నా, మిగతావి ఏం జరిగినా కూడా మొత్తం మీద కాంగ్రెస్ అయితే ఇది వాళ్ళకి చావోరేవో అన్నట్టుగా ఉంది ఒక రకంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి నెగ్గడం వేరు మొన్న ఎన్నికల్లో 23 ఎన్నికల్లో. కానీ ఇప్పుడు ఇది బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ ఎన్నికలు అనే ఒక పరీక్ష వాళ్ళకి చెప్పాలంటే. ఎందుకంటే ఇంకా బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా, బీఆర్ఎస్ ఉనికి ఉంటుందా ఉండదా, నెక్స్ట్ అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ వస్తుందా రాదా. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ మనకు తెలుసు ఊళ్ళల్లో నెగ్గింది, సిటీలో నెగ్గలేదు. సిటీ ఏమో బీఆర్ఎస్ కంచుకోటగా ఉంది. ఇంకొకటి మీకు కంటోన్మెంట్లో కాంగ్రెసే నెగ్గింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ మాత్రం ఎవరికి వాళ్ళు ఇది మాకు సంబంధించింది అన్నట్టుగా ఉన్నారు. సో తెలుగుదేశం కూడా ఎవరికి సపోర్ట్ చేయలేదు. పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేశారు జనసేన, కానీ అతను వచ్చి ప్రచారం చేయలేదు. బీజేపీకి అయితే వచ్చేది చాలా తక్కువ పర్సంటేజ్ అనుకోండి. సో మొత్తం మీద మీకు ఖచ్చితంగా కాంగ్రెస్ నెగ్గుతుంది. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఈ భీమవరం వాళ్ళు అంటున్నారు. ఇక్కడ కూడా చాలా మంది బెట్టింగ్ పెట్టినట్టున్నారు. జూబ్లీ హిల్స్ కి అట్లనే అక్కడ భీమవరానికి ఏంటి లింక్ అంటారు? ఏంటి లింక్ అంటే ఇక్కడ మీకు తెలుగు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎక్కువ ఉన్నారు. ఓకే, అది మెయిన్. ఇప్పుడు మీకు ఈవెన్ కమ్మ సంఘాలు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసాయి, సపోర్ట్ చేస్తామని చెప్పాయి అని కూడా ఒక మాట వచ్చింది. అంటే ఇక్కడ ఉండే ఆంధ్రాకి చెందిన వాళ్ళు ఎంతమంది ఓటర్లు ఉన్నారో మనకు తెలియదు. 5 లక్షలు అంటున్నారా, 5 లక్షలు ఉన్నారా, ఇంకా తక్కువ ఉన్నారా, ఎక్కువ ఉన్నారా, అందాజా మనకు ఐడియా లేదు. కానీ మొత్తం మీద జూబ్లీ హిల్స్ అనేది ఎక్కువ శాతం ఆంధ్ర వాళ్ళకి చెందింది. కాబట్టి ఇది ఆంధ్ర వాళ్ళది అనే ఒక ఫీలింగ్ అనమాట. సో రాజులు కూడా ఉంటారు, కమ్మవారు ఉంటారు, ఇక్కడ అందరూ ఉన్నారు. రాజులు కూడా బాగానే ఉన్నారు, ఇక్కడ మిగతా క్యాస్ట్ల వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందుకని భీమవరం వాళ్ళు ఏంటంటే వ్యాపారస్తులు కూడా అందులో ఉన్నారని తెలుస్తోంది. రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు అందరూ కలిపి 25 నుంచి 30,000 మెజారిటీ తోటి కాంగ్రెస్ గెలుస్తుంది అని 300 కోట్ల వరకు బెట్టింగ్ చేశారు అని. మరి అది మనమైతే 10,000 to 15,000 చెప్తున్నాం అందాజా. పెరుగుతుందా తరుగుతుందా మనకు ఐడియా లేదు. నిన్న సర్వేలు కూడా అవే చెప్పాయి ఆల్మోస్ట్. సో మొత్తం మీద మీరు ఎలా చూసుకున్నా కూడా జూబ్లీ హిల్స్ అనేది ఇప్పుడు అందరికీ కూడా ఒక ప్రెస్టీజ్గా మారిపోయింది. ఎందుకంటే కేటీఆర్ లాంటి వాళ్ళే తడబడ్డారు. మీరు గమనిస్తే కనుకైతే
గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఆయన ఐటీ వాళ్ళతో ఏమన్నాడు, మీరు చేసే ధర్నాలవంతా వెళ్ళి మీ ఆంధ్రాలో చేసుకోండి అన్నట్టు చెప్పాడు. మొన్న ఎవరు ప్రశ్నించిన అంశం మీద నేను అలా చెప్పలేదు, వక్రీకరించారు అన్నట్టు మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ఓట్లు చాలా ముఖ్యం అన్నమాట. నేను అనేది ఏంటంటే తెలంగాణ అనేది ఆంధ్ర వాళ్ళు ఒక్కళ్ళే వచ్చి ఇక్కడ నివసించట్లేదుగా. ఇక్కడ మనకి ఏమంటారు రాజధాని ఉంది కాబట్టి అప్పుడు అందరూ వచ్చారు. ఇక్కడ అంతకుముందే మీకు మహారాష్ట్రియన్స్ ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు, ఈవెన్ నార్త్ ఇండియన్స్ ఉన్నారు. మరి వాళ్ళందరూ సెటిలర్సే కదండి. ఈవెన్ కేసీఆరే ఒక సెటిలరు. మరి అలాంటప్పుడు ఆంధ్ర వాళ్ళని ఎందుకు టార్గెట్ చేసి వీళ్ళు ఒక ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకున్నారు? అంటే ఒక మనిషి ఒక ఏమంటారు దాహం, పదవీ దాహంతో ఒక తెలంగాణ ఏర్పడింది. అది ఎప్పుడైతే ఆయన తెలంగాణ పార్టీని, తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి అని మార్చారో ఇంకా తెలంగాణ అన్న పదం లేదు, తెలంగాణ ఉనికి లేదు, తెలంగాణ అనే ఒకదానికి అంటే ఒక ప్రత్యేకత లేదు కదా. లేకుండా ఎవరు కేసీఆరే చేశారు. కాబట్టి ఇప్పుడు అసలు తెలంగాణ అనే పదానికి ఒక అర్థం లేదు. జై తెలంగాణ అని ఎలా మీరు నిందిస్తారు? ఎందుకు రేవంత్ రెడ్డి అంటలేదని మీరు అడుగుతారు? తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. ఇంక ఇప్పుడు కొత్తగా తెలంగాణ కోసం ఏమీ లేదు. తెలంగాణ అభివృద్ధిలో మీరందరూ ఏం చేశారు, ఏం చేస్తారు అనే దాని మీదే మీరు ఫోకస్ పెట్టాలి తప్ప తెలంగాణ అనే పదంతో మేము రాజకీయాలు చేస్తామంటే చెల్లదు కదా. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా అదే. ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి అంటే వాళ్ళ ఉనికి ఉందా లేదా అనే దానికి ఈ ఎన్నికలు మాకు దోహదపడతాయి, మేము ఆంధ్ర వాళ్ళని తిట్టినా కూడా మాకు ఓటు వేస్తారు అనే ఒక భ్రమలో వాళ్ళు ఉన్నారు. సో అది కాదు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి పౌరుషం ఉంటే వేయకూడదు నన్ను అడిగితే. ఎందుకంటే ప్రతిసారి ఆంధ్ర వాళ్ళని తిడతాడు. పోనీ ఏమైనా బుద్ధి వచ్చిందంటే బుద్ధి రాలేదు. జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటాడు. మొన్న కూడా ఆఖరికి డెవలప్మెంట్లో అదేంటి జగన్మోహన్ రెడ్డి చేశాడని వీళ్ళు అంటారు, కేసీఆర్ చేశారని జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. అంతే తప్ప చంద్రబాబు నాయుడుని చూస్తే వీళ్ళకి పడదు. మరి అలాంటప్పుడు ఆంధ్ర వాళ్ళందరూ కూడా అసలు ఎందుకు కేసీఆర్కి వేయాలి అంటే బీఆర్ఎస్కి ఎందుకు వేయాలి? అసలు సునీత అన్నావిడ ఎవరు? సునీత అన్నావిడ అసలు ఒరిజినల్ భార్య కాదు. అది కూడా పెద్ద కాంట్రవర్సీ అయింది. సో నేను అనేది ఏంటంటే మీరు ఒక క్యాండిడేట్ని ఎన్నుకునేటప్పుడు ఆలోచించి అన్ని రకాలుగా ఆలోచించాలి. మీరే ప్రాంతీయతత్వం తీసుకొచ్చారు, మీరే కులతత్వాలు తీసుకొస్తారు, మీరే మతతత్వాలు తీసుకొస్తారు. కాబట్టి బీజేపీ గెలిచినా పర్వాలేదు, కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు, కానీ బీఆర్ఎస్ గెలవకూడదు. అది ఎందుకంటే ఆంధ్ర వాళ్ళకి పౌరుషం ఉంటే బీఆర్ఎస్ కోటు వేసి ఉండకూడదు. సో ఇవాళ వీళ్ళు బెట్టింగ్ యాప్స్ పెట్టడానికి అది కారణం. ఏంటంటే మనది అనే ఒక భావనతోటి ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు, మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు బెట్టింగ్ యాప్స్కి వెళ్ళారండి. ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది. కాకపోతే మెజారిటీ విషయంలోనే తేడా. మరి ఎవరు బెట్ విన్ అవుతారు, ఎవరు విన్ అవ్వరు మనకు తెలియదు. అయితే మీరు అడగచ్చాండి బెట్టింగ్ కాయచ్చా అని. బెట్టింగ్లు అవన్నీ కాయడం తప్పే నన్ను అడిగితే. కానీ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, కాసుకున్నారు. మరి దీని మీద ఎవరు చర్యలు తీసుకుంటారో మనకు తెలియదు. ఓకే మేడం, థ్యాంక్ యూ.